బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు మరికొన్ని గంటల్లో నామినేషన్ల గడువు ముగియనుంది. చివరి రోజు జోరుగా నామినేషన్లు దాఖలవుతున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల వరకు 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. శనివారం వరకు 94 మంది 127 నామినేషన్లు దాఖలు చేశారు. చివరి నిమిషం వరకు భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం కనిపిస్తోంది. చిప్లార్లో తమకు అన్యాయం జరిగిందంటూ భూములు కోల్పోయిన రైతులు సైతం భారీగా నామినేషన్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జూబ్లీ హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో ప్రత్యేక పూజలు చేశారు రైతులు. పూజల అనంతరం నేరుగా షేక్పేట్ ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లి నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రేపటి నుంచి నామినేషన్ పత్రాలను పరిశీలించనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు 24 సెప్టెంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు నవంబర్ 14న చేపట్టనున్నారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రాముడు సిద్ధంగా ఉన్నారు. రాముడు. ఎస్ బలరాం, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి చాలా ఆసక్తికరంగా మారుతుంది. రోజు రోజుకు నామినేషన్లు భారీగా పెరిగాయి. మొదటి రోజు నుంచి రోజు 10 నామినేషన్ల చొప్పున పడుతూనే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు లాస్ట్ డే మరికొద్ది గంటల్లో 3 గంటల వరకు మొత్తం నామినేషన్ల స్వీకరణ అంతా కూడా కంప్లీట్ కానుంది. అంటే ఆ లోపు ఎవరైతే ప్రెమిసెస్లోకి వస్తారో, ఆర్ఓ ఆఫీస్ లోపలికి వస్తారో వాళ్ళకి మాత్రమే నామినేషన్స్ వేసేందుకు కోసం అవకాశం ఉంటుంది. కొద్దిసేపటి క్రితం వరకు దాదాపు 17 మంది నామినేషన్లు వేసినట్లుగా అధికారులు ప్రకటించారు. అయితే ఈ సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. మొన్న సాయంత్రం వరకు, శనివారం సాయంత్రం వరకు దాదాపు 94 మంది నామినేషన్లు దాఖలు చేయగా ఈరోజు 17 మంది, అంటే 100 క్రాస్ అయినాయని చెప్పుకోవచ్చు. నామినేషన్లు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి భారీగా ఇటు నిరుద్యోగుల సైడ్ నుంచి, అదేవిధంగా రైతుల సైడ్ నుంచి కూడా భారీగా వస్తాయని ఒకానొక దశలో అధికారులు కూడా ఆలోచించారు. చాలా ఎక్కువగా నామినేషన్లు దాఖలయ్యేటువంటి అవకాశం ఉందని కూడా ఆలోచించడం జరిగింది. అదేవిధంగా రాజకీయ వర్గాలు కూడా అదే భావించాయి. ఇటు రైతులకు సంబంధించి త్రిపులార్లో తాము నష్టపోతున్నాము, అలైన్మెంట్ చేంజెస్ కారణంగా తాము ఇబ్బందులు పడుతున్నామని వాళ్ళు చెప్పి దానికి నిరసనగా తాము నామినేషన్లు వేస్తున్నట్టు వాళ్ళు కొద్దిసేపటి క్రితం ప్రకటించి పెద్దమ్మ గుడి నుంచి వాళ్ళందరూ నేరుగా ఆర్ఓ ఆఫీస్కి వచ్చి అక్కడ నామినేషన్లు వేయడానికి వస్తున్నామని ప్రకటించారు. వాళ్ళు పూర్తి స్థాయిలో ఎంతమంది ఈరోజు నామినేషన్లు కేవలం రైతుల పేరుతో నామినేషన్లు ఇస్తారనేది మాత్రం మరికొద్దిసేపట్లో తేలనుంది. ఇక వివిధ వర్గాల నుంచి చాలా మంది ఇండిపెండెంట్స్ నామినేషన్ వేశారు. అదేవిధంగా కొన్ని చిన్న పార్టీల నుంచి నామినేషన్లు వచ్చాయి. మరికొద్ది సేపట్లో పూర్తిగా తెలియనుంది. కానీ మొత్తంగా చూసినప్పుడు 100 కంటే ఎక్కువ మంది నామినేషన్లు వేసినట్లుగా చెప్పుకోవాల్సి ఉంటుంది ఇప్పటి వరకు చూస్తే. అయితే స్క్రూటినీలో ఎన్ని నామినేషన్లు కంటిన్యూగా ఉండనున్నాయి, ఆ తర్వాత వివిధ రాజకీయ పార్టీలు కూడా బుజ్జగించేటువంటి అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో ఆయా రాజకీయ పార్టీల నుంచి ఇతర వ్యక్తులు, మెయిన్ పర్సన్ కాకుండా ఒకరిద్దరిని కూడా నామినేషన్ వేయించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా నామినేషన్స్ వేస్తారు. వాళ్ళు ఎంతమంది విత్డ్రా అవుతారు అనేది మాత్రం కొంచెం చర్చనీయాంశంగా మారింది. వాళ్ళందరూ విత్డ్రా అయిపోయిన తర్వాత 64 అంటే 63 కంటే ఎక్కువ మంది ఒకవేళ పోటీలో ఉంటే మాత్రం బ్యాలెట్ పద్ధతిలో ఎన్నిక జరిగేటువంటి అవకాశం, ఓటింగ్ జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత అంటే ఒక ఎలక్షన్ ఈవీఎంకు సంబంధించి 4 బ్యాలెట్ యూనిట్లను మాత్రమే అది సపోర్ట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ వస్తే మాత్రం దాని బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నిక, పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఇంకా 2 గంటల సమయం మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలో నామినేషన్ల జోరు అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కొనసాగుతుందని చెప్పొచ్చు. రాముడు, గతంలో ఎప్పుడైనా ఇటువంటి ఉప ఎన్నికల సిచ్యువేషన్ లో ఇలా ఇంత పెద్ద మొత్తంలో నామినేషన్ దాఖలైన ఘటనలు ఉన్నాయా? ఇంతలా నామినేషన్లు దాఖలవడం ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలపై ఎటువంటి ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి? ఎస్, అంటే ఉప ఎన్నికల సందర్భంలో ఇంత స్థాయిలో రాలేదు. అయితే మనం ఇందులో 2-3 చూడాల్సి ఉంటుంది బలరాం. ప్రధానంగా ఇక్కడ వేసినటువంటి నామినేషన్లు కొన్ని తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. చిన్న పార్టీలు కానీ అదేవిధంగా వ్యక్తులు కానీ వేసినటువంటి నామినేషన్లలో టెక్నికల్ అంశాల పద్ధతిలో చాలా నామినేషన్లు తిరస్కరణకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఉప ఎన్నికల్లో కాదు, కానీ జనరల్గా జరిగినటువంటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ పసుపు బోర్డుకు సంబంధించినటువంటి రైతులు పసుపు బోర్డు రాలేదనేటువంటి ఆందోళన, అదేవిధంగా తమ పంట కొనుగోలు, అదేవిధంగా దానికి సంబంధించి మద్దతు ధర, ఈ అంశాల ఆధారంగా అప్పట్లో నామినేషన్లు దాఖలు చేశారు. మనం చూడొచ్చు అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉండేటువంటి కల్వకుంట్ల కవిత ఓడిపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. అంటే ఈ అన్ని కూడా రైతులు ఎక్కువ మంది ఈ విధంగా ఉండడం అనేది మనం చూడొచ్చు. అదేవిధంగా నిరుద్యోగులు కూడా తాము ఈ ఎన్నికల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ వాళ్ళు సపరేట్గా ఇప్పటి వరకు అయితే రాలేదు. కేవలం
అక్కడ నామినేషన్లు వేసేటప్పుడు స్వతంత్ర అభ్యర్థులుగా మాత్రమే చెబుతున్నారు. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ప్రభుత్వం పలానా పని చేయలేదు కాబట్టి తమల్ని మోసం చేసింది కాబట్టి ఇక్కడ మేము నిరసన తెలుపుతున్నాం అనేటువంటి అంశం అయితే ఇంకా క్లారిటీగా రాలేదు. కేవలం రైతుల నుంచి మాత్రమే వస్తుంది. వాళ్ళు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఎంతమంది రైతులు కేవలం తమ భూముల ఇష్యూలో అదేవిధంగా త్రిబులార్కు సంబంధించినటువంటి అంశంలో మేము నష్టపోతున్నామని నిరసన తెలియజేయడానికి ఎంతమంది వస్తున్నారనేది మాత్రం తేలనుంది. ఓవరాల్గా చూసినప్పుడు మాత్రం ఎక్కువ మంది నామినేషన్లు ఉంటే మాత్రం మనం చూస్తే ఇటు ప్రధానమైనటువంటి పార్టీలకు ఇబ్బంది జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే కొన్ని ఓట్లు చీలిపోయినా ఆ వ్యక్తులకు 500, 1000, 2000, 3000 ఓట్లు ఆ విధంగా చీలిపోతూ వస్తే అవి ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ఓట్లుగా చూడొచ్చు. ఇంకొకటి ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేక ఓటు అంతా కూడా చీలిపోతే ప్రతిపక్షానికి కూడా నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఇక్కడ తెలంగాణలో ప్రతిపక్షంలో ఉండేటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీకి కానీ ఆ విధంగా కొంత నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉందని ఈ విధంగా వాళ్ళు రాజకీయ పార్టీలుగా వాళ్ళు అంచనా వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. రాజకీయ వర్గాల్లో ఎక్కువ నామినేషన్లు దాఖలు పైన చర్చనీయ అంశంగా అయితే మారింది. ఇద్దరిని కదిలించినా కూడా ఆ ప్రాంతంలో ఈ అంశాలపైన చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. థ్యాంక్ యూ రాముడు. కమిషన్ల కొరకు డీవీసీ కంపెనీ అలాట్మెంట్ మార్చి మొత్తం 28 కిలోమీటర్ల లోపలికి జరిపి చౌటుపల్లికి వస్తే 23, 28 కిలోమీటర్లు, అవతల పోతే 70, వికారాబాద్ పోతే 65 కిలోమీటర్లు, ఓ దగ్గర 50, ఓ దగ్గర మేమేమంటున్నాం అంటే అంతటా సమానంగా తీసుకోవాలి. మీరు ఏది తీసుకున్నా సమానంగా మొత్తం 28 కిలోమీటర్ల